వరాల ఉద్దేశం పర్పస్ ఏంటంటే అన్ని వరాలు బైబిల్లో ఉన్న అన్ని వరాల యొక్క పర్పస్ ఏంటంటే 5 రకాల ఉద్దేశాల కొరకు ఈ ఆత్మవరాలు పనిచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా చూస్తే ఈ ఆత్మవరాలు అనేటి వాటి పని లక్ష్యము ఏంటంటే ఎందుకు ఉపయోగపడతాయంటే చూడండి, మొట్టమొదటిగా ఈ ఆత్మవరాలు ఏంటి భవిష్యత్తును గురించి తెలుస్తాయి. దేవుని ప్రజలకి తను వెంపడించే ప్రజలకి తను ఆరాధించే ప్రజలకి భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయి, సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఉండాలని భవిష్యత్తును గురించి తెలియవచ్చే. ఉదాహరణకు మనం చూస్తే ప్రవచన వరం భవిష్యత్తును చెబుతుంది, అలాగే దర్శన వరం భవిష్యత్తును చెబుతుంది, అలాగే కళలు, ఇంకా మనం చూసినట్లయితే బుద్ధి వాక్యము ఫ్యూచర్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం చూసినట్లయితే రెండవ కార్యం ఏంటంటే గతాన్ని లేదంటే జరిగిపోయిన దానాన్ని వాటిని గురించి తెలియజేయడం. తన ప్రజలకి దేవుడు సంఘానికి కావచ్చు, విశ్వాసం కావచ్చు, దేవుడు ఏంటంటే జరిగిపోయిన వాటిని, గతంలో ఉన్న వాటిని దేవుడు వాటిని బయలుపరచడం, మరుగున్న వాటిని వెల్లడి చేయడము, రహస్యాలను వెలికి తీయడము, దేవుడు ఇవన్నీ అవసరమైతే చూపించడం ప్రారంభిస్తాడు. ఉదాహరణకు చూస్తే మనము జ్ఞానవాక్యము జరిగిపోయిన వాటిని బయలుపరచడం ప్రారంభిస్తుంది. అలాగే మనం చూసినట్లయితే దర్శన వరం కూడా జరిగిపోయిన వాటిని చూపిస్తుంది. అలాగే మూడవదిగా చూస్తే పరిస్థితులను మార్చివేస్తాయి, అంటే నిర్జీవమైన వాటిని జీవంగా మార్చివేస్తాయి. హల్లెలూయా. అంటే ఉదాహరణకి మరి దీనిలో 2 వరాలు ఆపరేట్ అవుతాయి. ఒకటి స్వస్థత వరం, రెండవదిగా చూస్తే అద్భుతాలు చేసే వరం. ఈ దినం మనం తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. అలాగే చూడండి, 4వదిగా ఆత్మ కార్యాలు చేసే పని అంటే దేవుని ప్రజలకి, దేవుని బిడ్డలకి దేవుడు ఏం చేస్తుంటే ఈ వరాల రీతిగా వారికి నైపుణ్యాలను, స్కిల్స్ ఏంటంటే కళలను అనుగ్రహించడం ప్రారంభిస్తారు. ఉదాహరణకు చూస్తే మరి పాటలు రాసే వరం కావచ్చు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయించడం కావచ్చు, ఇంకా కీర్తనలు రాశారు కదా, ఇలా స్కిల్ఫుల్. ఇప్పుడు ఉదాహరణకు మనం చూసినట్లయితే బెసలేలుకు తోడు అహోలియాబును వీరు ప్రత్యక్ష గుడారం నిర్మాణం కొరకై దేవుడు మల్టిపుల్ వరాలు వారికి ఇచ్చినట్టుగా మనం ఈనాడు అనేక మంది మరి వాక్యాన్ని బోధించే వరం, సంఘాల్లో దేవుడు కాపరులుగా ఉండే వరం, ఇలాగా రకరకాల దేవుడు వారికి కళలు, నైపుణ్యం ఇచ్చి వాడుకునేదిగా మనం చూస్తున్నాం. అలాగే 5వదిగా ప్రాముఖ్యంగా చూస్తే శక్తి, కొందరికి దేవుడు గొప్ప శక్తిని, ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు. ఉదాహరణకి మనం సంసోను చూసినట్లయితే దేవుడు శారీరకమైన బలాన్ని, శక్తిని ఇస్తున్నట్టుగా, అలాగే దావీదును చూస్తే సింహంని, ఎలుగుబంటిని ఎదిరించే ధైర్యము, శారీరక శక్తిని కూడా సంసోన్ లాగా దావీదు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా.